సో ఇప్పుడు ఫుడ్ అండ్ స్ట్రెస్ రెండిటి గురించి మాట్లాడారు కాబట్టి కొంతమంది అంటారు మంచి ఫుడ్ తీసుకుంటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండి లో ఫీలింగ్ కానీ డిప్రెస్డ్ ఫీలింగ్ అని స్ట్రెస్డ్గా అనిపించదు. లేదా కొంతమంది అంటారు మంచిగా డైలీ వర్కౌట్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ హ్యాపీ హార్మోన్స్తో ఇట్ విల్ బీ హెల్దీ ఇనఫ్ అని చెప్పేసి అలా అంటారు. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? అందరూ అన్నీ ఎక్సర్సైజ్ చేయలేరు కదా. హ్యాపీ హార్మోన్స్ ఎలా వస్తాయండి? సరైన ఫుడ్ తిన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఆ హ్యాపీ హార్మోన్ లెవెల్ తగ్గినప్పుడు మళ్ళీ ఫుడ్ తినాలన్న క్రేవింగ్ వస్తూ ఉంటుంది. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? సో మనం తినే ఆహారంలో 40% మాత్రమే మనకి శరీరానికి అవసరమయ్యేది. దాన్నే హోమియోస్టాటిక్ ఫుడ్ ఇంటేక్ అంటాం, మన ఆకలిని తీర్చడానికి. మిగతా 60% హెడోనిక్ ఈటింగ్ అంటాం, అంటే ఈటింగ్ ఫర్ ప్లెజర్. మన నాలుక కోసం తినేది ఈ 60%, మన శరీరం కోసం తినేది 40%, అవసరమైంది మాత్రం 40%. సో ఈ ఎక్సెస్ మొత్తం బాడీలో ఉండిపోతుంది, ఓవర్ వెయిట్ పెరిగిపోతుంటుంది. దాదాపు 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్లో ఉన్నారు ఇప్పుడు.